నమస్తే అండి, నేను రజా. ఎక్కడైనా ఒక రాష్ట్రం డెవలప్ అవ్వాలని కోరుకుంటారు, రాష్ట్రంలో ఉద్యోగ కల్పన జరగాలని కోరుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది ఏంటో తెలియదు, ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలని, ఈ రాష్ట్రానికి కంపెనీలు రావద్దని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా వేరే రాష్ట్రాలకి జీవితాంతం ఊడిగించేయాలని కోరుకుంటారు అనమాట. బహుశా కొంతమంది ఎనలిస్టులు, న్యూట్రల్ మ్యూజిక్ ఎనలిస్టులు ఈ రోజు మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే దావోస్ పర్యటన మీద నాకు ఎలా స్పందించాలో అర్థం కావట్లేదు. దావోస్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు వెకేషన్కి వెళ్ళినారా, ఎంజాయ్ చేయడానికి వెళ్ళినారా, ఫ్యామిలీ ట్రిప్కి వెళ్ళినారా, లేదంటే ఆయన ఆటలాడుకోవడానికి వెళ్ళినాడా? ఒకే ఒక రీజను, పెట్టుబడులు తీసుకురావడానికి. అక్కడ వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడో కూడా నేను నిన్న క్లియర్గా చూపించినాను, ఎవరెవరిని కలుస్తున్నాడో కూడా నేను క్లియర్గా చూపించినాను. ఇలాంటి క్రమంలో కొంతమంది వ్యక్తులు, కొంతమంది న్యూట్రల్ మ్యూజిక్ జర్నలిస్టులు, వీళ్ళతో పాటు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు ఈ రోజు వీళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే అసహ్యం వేస్తున్నటువంటి పరిస్థితి. ఏదో పర్సనల్ ట్రిప్స్కి వెళ్ళడం అన్నట్లుగా, ఆ విధంగా అన్నట్లుగా, ఈ విధంగా అన్నట్లుగా వీళ్ళంతా కూడా మాట్లాడడం జరుగుతుంది. ఆయన ఎవరో కారుమూరి వెంకటరెడ్డి అంట. ఈరోజు నిన్న నైట్ ఒక డిబేట్ నిర్వహించినారు సాక్షిలో. చూస్తే నిజంగా అనిపించింది, ఆ న్యూట్రల్ మ్యూజిక్ గాళ్ళు అలాగే ఉన్నారు, కొంతమంది పిచ్చి ఫ్యాన్స్ అలాగే ఉన్నారు. అరే అధికార ప్రతినిధులు అయ్యండి ఒక టీవీ ఛానల్లో కూర్చొని కూడా ఇలాగ మాట్లాడతారా అని అయితే నాకైతే అనిపించింది అన్నమాట. ఏమంటే 15 సార్లు దావోస్ వెళ్ళి 15,000 కోట్ల పెట్టుబడులు కూడా తీసుకురాలేదు. కియా అనే ఒక కంపెనీ వచ్చింది తెలుసా? ఎవరు తీసుకొచ్చారు? అది జగన్మోహన్ రెడ్డి గారా? వైసీపీ పార్టీ నాయకులా? ఎవరు తీసుకొచ్చినారు? లేదు, వైసీపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి అయినటువంటి మన అదేదో గుడ్ మినిస్టర్ ఉండేవాడు కదా, ఆయన తీసుకొచ్చినాడా? ఎవరు తీసుకొచ్చినారు? కియా. ఆంధ్ర రాష్ట్రానికి అనేక కంపెనీలు ఎవరు తీసుకొచ్చినారు? ఈ రోజున హైదరాబాద్లో ఐటీ ఉందంటే కారణం ఎవరు? ఆ స్థాయిలో డెవలప్మెంట్ చేయడానికి కారణం ఎవరు? ఈరోజు కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ దేశాలు వెళ్తూ ఉంటే అక్కడికి వస్తున్నటువంటి జనం మాట్లాడుతున్న మాటలు ఏంటి? అవి చూసినా కానీ మనకి జ్ఞానోదయం రాకపోతే ఎలా? ఏమి తీసుకురాలేదు. మీ హయాంలో 99 పైసలకి అది ఇచ్చామని చెప్పినారు. మరి మీ హయాంలో అదన్నా వచ్చిందా? అదన్నా తీసుకొచ్చినారా? అదన్నా సాధించి పెట్టినారా? ఏముండో మీ హయాంలో మాత్రం ఏముండో. ఎవడైనా తీసుకురావడానికి వెళ్తే మాత్రం వద్దంటారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఆ మినిస్టర్ గారు, ఐటీ మినిస్టర్ గారు ఏమన్నాడు లాస్ట్ టైము? చలి పుడుతుంది దావోస్ వెళ్తే, చలి పుట్టిద్దా దావోస్ వెళ్తే? రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసం కంపెనీలు తీసుకొచ్చే పనిలో భాగంగా అక్కడికి వెళ్ళి నువ్వు కంపెనీలు తీసుకురావాల్సింది పోయి 10 మందిని లాక్కురావాల్సింది పోయి నువ్వు చెప్పే పని ఏంటంటే చలి పుడతా ఉంది దావోస్లో. చలి పుడుతుందా దావోస్లో? మరి చంద్రబాబు నాయుడు గారికి చలి పుట్టట్లా? 70 ఏళ్ళ పైగా వయసున్నటువంటి పెద్ద ఆయన 70 ఏళ్ళ వయసులో అక్కడ చివరికి ఆయన కోట్లు కూడా వేసుకోలేదు. చలి పుడుతుందని చెప్పేసి మనం వేసుకుంటాం కదా స్వెటర్లు, అవి కూడా వేసుకోలేదు ఆయన. అట్లాగే తిరుగుతూ ఉన్నాడు. ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనకు కొంచెం కూడా అనిపించట్లేదు ఒక మూలం కూడా. మన హయాంలోనేమో మనం ఒక కంపెనీ తీసుకురాము, మన కంపెనీ ఒక గ్రౌండింగ్ చేయం, 10 కంపెనీలు పేరు తీసుకొచ్చి 10 మందికి ఉద్యోగ కల్పన చేయం. అదేమంటే ఈరోజు ఏదైనా కంపెనీ వస్తుందంటే అది మేము తీసుకొచ్చాం. ఎంతకాలం మేము తీసుకొచ్చాం? మీరు తీసుకొస్తే ఏది ఏడుందో చూపించండి, 4 కంపెనీలు చూపించండి. ఆ వీడియో నేను మొన్న కూడా ఒక చెప్పినా కదా, మీరు కనుక మీ గవర్నమెంట్లో ఈ కంపెనీ తీసుకొచ్చాను అని మీరు నాకు చూపించండి, నేను వచ్చే ఎలక్షన్స్లో ఓటేస్తాను. మీకు నాకు అలాంటి బేషాలు లేవు. మీకోసం మాట్లాడతాను. జగన్ అన్న ఆ కంపెనీ తీసుకొచ్చినాడు, జగన్ అన్న ఈ కంపెనీ తీసుకొచ్చినాడు, జగన్ అన్న ఆ విధంగా పనిచేసినాడు, ఈ విధంగా నేనే చెప్తాను. ఎమ్మెల్యేలు వస్తారు, బూతులు తిడతారు, మంత్రులు వస్తారు, బూతులు తిడతారు, కార్యకర్తలు వస్తారు, రప్ప నరుకుతూ ఉంటారు. జగన్ అన్న వచ్చాడంటే కనుక పెళ్ళాలు, పెళ్ళిళ్ళు, పంచాయతీలు, ఇవి తప్ప ఏముంటాయి? నాకు అర్థం కాక అడుగుతాను, ఇవి తప్ప ఏమున్నాయి అంట. నేను ఒక పెద్ద సిద్ధ సభ పెట్టారంటే అటు పక్క చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉండాలి, ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉండాలి, మధ్యలో డిషన్ అడిచాలి. ఇది తప్పేముందాడా? గత 5 సంవత్సరాలు చేసింది ఇదే కదా. రావడం, తిట్టడం, ఓ సభ పెట్టడం, డబ్బులు పడ్డాయి అని చెప్పడం, ఆడికి వెళ్ళడం. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు తీసుకున్నాడు, ఆ చంద్రబాబు నాయుడు అది చేయట్లేదు, చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది, చంద్రబాబు నాయుడు ఇది నారా లోకేష్ అంటారా పుట్టుకుల దగ్గర నుంచి. ఇదే కదా మనం నడిపింది ఎంతకాలం. ఇది కరెక్ట్ కాదనే కదా చెప్తా ఉంది. ఏం చెప్తున్నాడు? 15 సార్లు దావోస్ వెళ్ళి 15,000 కోట్లు పెట్టుబడులు కూడా తీసుకురాకుండా ఇంతకాలం అయిందా? రాష్ట్రీయ స్థాయిలోకి అలాగైందా? ఆయన ఎన్ని సంవత్సరాలకు ముఖ్యమంత్రి చేసినాడు ఆంధ్ర రాష్ట్రానికి? ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నేళ్ళుగా ముఖ్యమంత్రిగా చేసినాడు? 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు మీరు కంటిన్యూ చేయలేదు కదా. ఎన్నిటిని పెట్టారు? చివరాఖరికి అమరావతి అనే ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేస్తూ ఉంటే దాన్ని కూడా తొక్కిపెట్టి, దాన్ని కూడా నలిపేసి, దాన్ని కూడా చిదిమేసి ఇష్టం వచ్చినటువంటి చేసినటువంటి ఘనత చరిత్ర ఎవరిది? నిజంగా చెప్తున్నాను, నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద హేట్రేట్ లేదు. బట్ ఇలాంటి పీపుల్ మాట్లాడినప్పుడు, ఇలాంటి వ్యక్తులు మాట్లాడినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏమంటే దావోస్ నుంచి ఏం తీసుకొచ్చారని లెక్కలతో సహా అడుగుంటే కనుక ఎస్ ఇది తీసుకొస్తున్నారు, యూఏఈతో ఇది ఇలాంటివి చేసుకోవడం జరిగింది, అలాగే గూగుల్తో ఇవి మాట్లాడడం జరిగింది అని చెప్పేసి నేను మాట్లాడేటోండి. నిన్న మన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అప్డేట్స్ వచ్చినాయి నాకు. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారితో IBM చైర్మన్ CEO అరవింద్ కృష్ణ గారు భేటీ అయినారు.
కృష్ణ గారు భేటీ ఐటీకి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు అన్నీ కూడా మన దగ్గరికి వచ్చినాయి అన్న. ఇగో చూడండి, కనిపిస్తుంది కదా, ఇగో చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తుంది కదా, అలాగే ఇదిగోండి చూడండి. వీళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్ళారు? అక్కడికి వెళ్ళి ఆటలాడుకోవడానికి వెళ్ళారు, నాకు తెలియగడుగుతా ఉన్నాను. సో నిన్న నైట్ డిబేట్ చూసిన తర్వాత ఇగో నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళాలి? వాళ్ళిద్దరికి ఏం పని చలికాలంలో? చంద్రబాబు నాయుడు గారు చూడండి ఎలా కూర్చున్నాడు. సో చంద్రబాబు నాయుడు గారు ఇటు పక్క నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు, లేకపోతే ఆయన గురించి కూడా మాట్లాడుకోండి. ఇదిగోండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇండియా సన్ రైజ్ స్టేట్ అని చెప్పేసి పెట్టి వాళ్ళు ఇక్కడ చేయడం అయితే జరుగుతూ ఉంది. ఇంత చేస్తూ ఉంటే, ఈ వయసులో కూడా ఇంత చేస్తూ ఉంటే మనం ఇంత దుర్మార్గమైన, ఇదిగోండి చంద్రబాబు నాయుడు గారు నిన్న ట్వీట్ చేసినారు దానికి సంబంధించి. ఇట్ వాజ్ ఎ ప్లెజర్ టు రీకనెక్ట్ విత్ గూగుల్ క్లౌడ్ CEO మిస్టర్ థామస్ కురియన్ ఎట్ డావోస్ టుడే టు ఫాలో అప్ ఆన్ ది గూగుల్ AI డేటా సెంటర్ ఇన్ విశాఖపట్నం అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వి డిస్కస్డ్ ఫాస్ట్ ట్రాకింగ్ ది ప్రాజెక్ట్ ఫర్ టైమ్లీ కంప్లీషన్. అంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని త్వరగా కంప్లీట్ చేయడం కోసం అని చెప్పేసి మేమంతా కూడా మాట్లాడుకున్నాం అని చెప్పేసి అక్షరాలు నారా చంద్రబాబు నాయుడు గారు ఏడైతే జరిగింది. ఏంటి దుర్మార్గం నేను అంటున్నాను. ఇది అల్లకపోతే నేను ఆవిడ అన్నాడు వెళ్ళడం వల్ల 25 కోట్ల నష్టం, 30 కోట్ల నష్టం. మనం బతికున్నామని మన ప్రపంచానికి చెప్పాలి కదరా బాబు. మనం బతికున్నామని, మనది ఒక రాష్ట్రం ఒకటి ఉందని, ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక అమరావతి అని ఒక రాజధాని ఉందని, ఇక్కడ భారీ స్థాయి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయని, రేపొద్దున కంపెనీలన్నీ పెట్టుబడులు పెట్టుకోవడానికి రాయితీలు ఇస్తాం మనం చెప్పాలి కదా. మనకి యుద్ధ మనం చెప్పొద్దయ్యి. అది కాదండి, ఇదిగోండి 15 సార్లు దావోస్ వెళ్ళి 15,000 కోట్లు పెట్టుబడులు కూడా తీసుకురాలేదని చెప్పేసి ఎటకారపు మాటలు. నిజం చెప్తున్నాను, ఇలా చూస్తే ఏమనిపించింది, ఏం మాట్లాడో అర్థం కాదు నాకు. ఏం చెప్పాలి? మీరు ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరూ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టండి. ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలోనే అత్యధిక సముద్ర తీరం ఉన్న రాష్ట్రాల్లో 2వ రాష్ట్రం. 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఇదే కదా చంద్రబాబు నాయుడు గారు ఇదే కదా చేసింది. లాస్ట్ టైం మీకు అందరికి గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు మన దేశంలోకెల్లా ప్రపంచంలోకెల్లా అత్యంత ఈ పోర్ట్స్ని ఏదైతే మేనేజ్ చేసేటువంటి కంపెనీలు ఉంటాయో వాటన్నిటిని కూడా పిలిచినాడు, వాళ్ళందరితో సమావేశం పెట్టినారు. మనం పోర్ట్స్కి సంబంధించి అలాగే ఈ సీ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మనం ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది, సమావేశం పెట్టడం జరిగింది. అది మనం చూడకపోతే ఎట్లా? ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఈరోజు చెప్తాం అయితే జరుగుతుంది. భారతదేశంలోకెల్లా ఆంధ్ర రాష్ట్రం అనేది అతిపెద్ద కోస్టల్ ఏరియా కలిగి ఉంది, ప్రపంచానికి సంబంధించిన అన్ని కంపెనీలు వచ్చి ఇక్కడ వర్తకం చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అది మీకు ఎంటో రాకపోతే ఈ రోజున వచ్చి జగన్ 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 ఎందుకు జగన్ అక్కడ భజన కొడతారు వాళ్ళు? జగన్ అయినా ఎందుకు అంటారు? అసలు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధం ఏంటి? అక్కడికి వచ్చినటువంటి ఫారెన్ డిగ్నిటరీస్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కంపెనీలకు సంబంధించి వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో ఏ వ్యవహారం నడుస్తుంది? ఆయన పేరు ఎందుకు తీసుకొస్తావు అన్నారు? కేవలం రాజకీయం కోసం. 50 కిలోమీటర్లకు వచ్చి ఒక పోర్ట్ గానీ, ఒక ఫిషింగ్ హార్బర్ గానీ, ఒక ఫిష్ ల్యాండ్ సెంటర్ గానీ ఉండాలనేటటువంటి ఆలోచనతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లో నిర్మాణం జరుగుతూ ఉంది. నిర్మాణం జరుగుతుంది అంతే. అవి ఎప్పుడు నిర్మాణాలు అవుతాయి ఎవరికి తెలియదు అనమాట. 5 సంవత్సరాలు ఇచ్చినా సరే అట్లా ఒకటి కూడా ఎంతవరకు పర్సెంటేజ్ కంప్లీట్ అయిందో తెలియదు. మన భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయితే అది మేమే తెచ్చాం. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ మీద కూడా అది క్యాన్సిల్ అయిపోవాలని చెప్పి కోర్టులో కేసులు వేసిన చరిత్ర. అమరావతి రాజధాని మునిగిపోతా ఉంటుంది, ఇది రివర్ బ్యాంకు అని చెప్పేసి మాట్లాడి ఏం లేదు, ఇది నదీ ప్రవాహంలో కొట్టుకుపోయేటటువంటి రాజధాని అని చెప్పడం. కేంద్ర ప్రభుత్వం అన్ని కోట్లు ఇవ్వడం ఎందుకు, కొట్టుకుపోవడం చెప్పడం ఎందుకు? ప్రపంచ దేశాలకు ఏం సంకేతం ఇస్తున్నారు? అమరావతిలో పెట్టుబడులు పెడితే కనుక రాష్ట్రం కొట్టుకుపోతుంది, ఈ అమరావతి కొట్టుకుపోతుంది, ఇది వీళ్ళు చెప్తుంది. రివర్ బెడ్ అని చెప్పినాడు మన ఆయన వచ్చి. ఈరోజు వచ్చి మా దగ్గర ఇన్ని పోర్ట్లు ఉన్నాయి, మీరందరూ కూడా ఇక్కడికి రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కట్టినారు, ఎక్కడ జరిగింది? 100% కంప్లీట్ అయిన ఒక పోర్టు చూపించండి. అన్ని నిర్మాణం అంటున్నారు కదా, ఒక పోర్టు చూపించండి. ఫస్ట్ ఒక పోర్టు నిర్మాణం జరగాలి కదా, తర్వాత మిగిలిన చేయొచ్చు కదా మన హయాంలో. ఎక్కడ జరిగినాయి చెప్పండి? ఎక్కడ కూడా జరగదు, ఎక్కడ కూడా కనిపించు. అదేమంటే అదేం చెప్తారు. నెక్స్ట్ అయ్యా పెట్టుబడులు పెడితే భూములు తక్కువ రేటుకి భూములు ఇస్తాము, సో మీరు విదేశీ పెట్టుబడులు మేము ఈ మనిషి చెప్పినాడు కదా, మీకు తక్కువ రేటుకి భూములు ఇస్తాము పెట్టుబడులు పెడితే కదా. మన నారా లోకేష్ గారు ఆ TCSకి కావచ్చు, ఆ కాగ్నిజెంట్కి కావచ్చు 99 పైసలకి కంపెనీలు తెప్పించినాడు 99 పైసలకి తెప్పిస్తే ఈ వ్యక్తులు ఏం చేసినారంటే మొత్తం దోచిపెట్టేసినారు. లూలు మాల్కి దోచిపెట్టేసినారు, TCSకి దోచిపెట్టేసినారు, కాగ్నిజెంట్కి దోచిపెట్టేసినారు, అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించుకుంటా ఉన్నారు అని చెప్పేసి ఎత్తినారు. వీళ్ళే ఇదే నోడుతూ ఈరోజు వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే మీకు తక్కువ రేటుకి భూములు ఇస్తాం, మా దగ్గర పెట్టుబడి పెట్టండి. అదే కదా, అందుకోసమే కదా వెళ్ళింది, దావోస్ వెళ్ళింది అందుకోసమే కదా. చెప్పాలి అక్కడ చెప్పారు ఒకటి 2024లో దావోస్ పోయారు. 2024 ఎట్లా పోతారు? 2024 దావోస్ ఎందుకు పోతారు? ఎలా ఉందా అసలు? ఆస్కారం ఎక్కడ ఉంది? దావోస్ వెళ్ళడానికి అవకాశం ఎక్కడ ఉంది? ఆ దావోస్ అసలు ఎప్పుడు జరుగుతుంది? ఈ ఇయర్
జనవరిలో అంటే ఇయర్ ఫస్ట్ మంత్లో దావోస్ పర్యటన జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే వింటర్ సీజన్లో జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు అధికారంలోకి వచ్చారు? 2024 జూన్లో వచ్చారు. కానీ ఈ వ్యక్తి ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు? ఇప్పుడు ఏం చెప్తాడు? 2025లో వెళ్ళినారు, 22 లక్షల కోట్లకి సంబంధించి ఎంఓయూలు కుదుర్చుకున్నారు. సో అట్లా కొన్ని వరకు గ్రౌండింగ్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వెళ్ళారు, దానికి సంబంధించి మాట్లాడడం జరుగుతుంది. అనేక దేశాలకు సంబంధించినటువంటి సీఈఓలతో అందరితో కూడా కలవడం జరుగుతుంది. సరే, మళ్ళీ చెప్తాను కదా, ప్రపంచ ఆర్థిక సదస్సులో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్ విధానంపై చర్చలు చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి మనకున్న అప్డేట్ ఏంటంటే, విదేశీ పెట్టుబడులు సురక్షిత గమ్యస్థానం ఇండియాలోనే, నేషన్ ఫస్ట్ అనేది టీమ్ ఇండియా నినాదం, రాష్ట్రాలు వేరైనా దేశమంతా ఒక్కటే అని చెప్పేసి అక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కలాలి, ఒక తరం అభివృద్ధి చెందేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలి, లోకల్ బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసేందుకు ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం ఇవ్వబోతా ఉన్నారు. దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక సంస్థలో జరిగినటువంటి చర్చ వేదికలో వన్ ఫ్యామిలీ వన్ నేషన్ సంబంధించి కూడా ఆయన రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. అలాగే అనేక రకాల ఇండస్ట్రీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అనేది ఫ్రెండ్లీ ఇండస్ట్రీ స్టేట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా దగ్గరకు వచ్చేసి ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి అనేక రకాలుగా వాళ్ళందరికీ కూడా వివరించడం జరిగింది. సరే, 1 కాదు 2 కాదు. అలాగే దావోస్లో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ WIPOతో కూడా డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్, డైరెక్టర్ అనిల్ మూర్తితో సీఎం చంద్రబాబు నాయుడు గారు భేటీ సమావేశం అవడం అయితే జరిగింది. అలాగే ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి ఆవిష్కరణలు కీలకం అని చెప్పేసి దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ ఎకానమీకి సంబంధించి అవన్నీ కూడా ఇక్కడ చర్చలు చేయడం జరిగిందనమాట. ఇలా 1 కాదండి 2 కాదండి, నా దగ్గర ఇదిగోండి అనేక రకాల వీడియోలు, విజువల్స్ అన్నీ కూడా మన దగ్గరకు వచ్చినాయి అనమాట. సో మీరు చూస్తే కనుక ఇదిగోండి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి సంబంధించి మనకు వెళ్ళి పెట్టినటువంటిది ఇదంతా కూడా ఇక్కడ నడుస్తూ ఉంది. మీరు చూడండి, గత 5 yearsలో ఎప్పుడైనా ఇది ఇలాంటివి ఎక్కడైనా చేయడం చూసారేమో? ఏ మూలనైనా ఇలాంటివి ఎక్కడైనా కానీ వాళ్ళు చేయడం ఎప్పుడైనా చూసారేమో చెప్పండి? ఎప్పుడు కూడా ఉండదు మనకి. సో మరి కార్పొరేట్ స్ట్రైక్స్ లాంటివి ఏం పడకపోవచ్చులే. సరే, ఇది కూడా చూడండి, దీనికి సంబంధించినటువంటి విజువల్స్ కావచ్చు, ఇవి కావచ్చు, అన్నీ కూడా చాలా ఉన్నాయి అనమాట మన దగ్గర. నారా చంద్రబాబు నాయుడు గారు అనేక మంది పారిశ్రామికవేత్తలతో కలిసి మాట్లాడడం అన్నిటికీ సంబంధించి. సో ఇదనమాట, ఇంతలా పెద్ద మనిషి చేస్తూ ఉంటే మనం మాట్లాడే పనులు ఏంటంటే, ఇదిగోండి కనిపిస్తూ ఉందా, ఫారిన్ కంట్రీస్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తితో చంద్రబాబు నాయుడు గారు కలిసి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. వరల్డ్ ఇంటెలిజెంట్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ WIPOకి సంబంధించిన డైరెక్టర్ జనరల్తో ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి కూర్చొని చర్చలు చేయడం అయితే జరిగింది. ఇదిగోండి మాట్లాడుకోవడం అయితే జరుగుతూ ఉంది. సో ఇలా 1 కాదు, అనేక రకాలుగా ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే దానిలో భాగంగా భాగస్వామ్యం అయితే ఈ అటకారపు మాటలు అనమాట. వీటిని చూస్తేనే నాకు అప్పుడప్పుడు ఉయ్యాలనిపించేది, ఆ విధంగా అనిపిస్తూ ఉంటుంది. సో నేను ఒకటే చెప్తున్నా, మన రాష్ట్రం మనకి ఇంపార్టెంట్ ఈ టైంలో. అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం మీద ఇష్టం వచ్చినట్టు పంచుకున్నాడు, కానీ డెవలప్మెంట్ మీద ఉంటే కనుక ఈ స్థాయిలో నష్టం వచ్చేది కాదు. మరి ముఖ్యంగా ఆ డిబేట్లు నిర్వహించడం ఆ పనికి మాలోడు కావచ్చు, ఆ తర్వాత కొంతమంది స్పోక్స్ పర్సన్స్ కావచ్చు, వాళ్ళు ఎందుకు మాట్లాడతారో తెలియదు, సబ్జెక్ట్ మాట్లాడరు, డిబేట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు పర్సనల్గా అబ్యూస్ చేసుకుంటూ ఉంటారు, కామెంట్లు చేస్తూ ఉంటారు. ఇది తప్పు చేస్తున్నారని చెప్పండి, మనం కూడా మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్ళింది కేవలం వాళ్ళ యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం, రాష్ట్ర డెవలప్మెంట్ కోసం కాదు అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేయండి, తప్పనిసరిగా మీకు వాయిస్ కలుపుతాం. కానీ ఈరోజు అలా లేదే. ఆ పెద్ద అక్కడికి వెళ్ళి అంత పని చేస్తూ ఉంటే, అంతమంతా కలుస్తూ ఉంటే, అంత చేస్తూ ఉంటే, ఇదే మనం దిక్కుమల్ల రోత మాటలు మాట్లాడేది. సమంజసం కాదేమో, పద్ధతి మార్చుకోవాలి.